చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ గా ఉంది సినిమా, మామూలు లేదు, క్రేజీ అనిపించింది. ఆనంది గురించి చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన క్యారెక్టర్ అయితే చాలా 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 ఎంజాయ్ చేశాను. అలాగే సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. క్యారెక్టర్ వైజ్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే మెయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి చెప్పాలి. అసలు ఆమె పోలీస్ ఆఫీసర్ అల్టిమేట్ క్యారెక్టర్ అంటే సినిమా చూసే కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలన్న ఆ ఇంటెన్షన్ అయితే నాకు బాగా ఉంది. సినిమా అప్పుడే అయిపోయిందన్న ఒక ఎక్సైట్మెంట్ తో చాలా బాగుంది. సినిమా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ. ఇప్పుడే శివంగి మూవీ చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆనంది గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ హాఫ్ సినిమాలో చూసాము. ఈ సినిమాలో మొత్తం క్యారెక్టర్ అయితే చాలా బాగా ఇన్వాల్వ్ చేశారు. ప్రతి ఆడపిల్ల కూడా ఒక శివంగి లాగా మారాలనేది ఈ సినిమాలో బాగా చూపించారు. శివంగి ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. డైరెక్టర్ గారు ధరణి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఆనంది గారు మన ఫస్ట్ హాఫ్ సినిమా తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో. ధరణి గారు హ్యాట్స్ ఆఫ్ అంటే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ధరణి గారి గురించి చెప్పనక్కర్లేదు, అలానే డిఓపిగా చూసాం, కానీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సి అంటే వరలక్ష్మి శరత్ కుమార్ భయ్య పోలీస్ ఆఫీసర్ గా హ్యాట్స్ ఆఫ్ అండి. వరలక్ష్మి గారు మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ ఆనంద్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే మనం చాలా సినిమాలు చూసాం, కానీ ది బెస్ట్ క్యారెక్టర్ అనుకోవచ్చు. మూవీ చూసాను. మూవీ అయితే సూపర్ గా ఉంది. నిజంగా ఆనంది గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు హైలైట్. ఇంతకు ముందు సినిమాల కంటే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి బాగా అంటే బాగా యాక్ట్ చేసింది. ఆమె సినిమాలో ఇచ్చే ప్రతి డైలాగ్ కూడా క్లాప్ కొట్టే విధంగా అసలు ఆ డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ ధరణి గారు ఒకప్పుడు దేవదాసు సినిమాకి అలాగే దుబాయ్ సీన్కి డిఓపిగా చేశారు. ఇప్పుడు డైరెక్షన్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పొచ్చు. మెయిన్ చెప్పాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇప్పుడు ఏ సినిమా చూసినా ఆమె ఉంటున్నారు. ఆమె యాక్ట్ చేసిందంటే ఆ సినిమా హిట్. ఇప్పుడే శివంగి సినిమా చూసాము, చాలా బాగుంది. ఇందులో పోలీస్ క్యారెక్టర్ గా చేసిన వరలక్ష్మి గారు సూపర్ యాక్టింగ్ చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. లాస్ట్ థ్రిల్లింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా ప్రతి ఒక్క ఆడపిల్ల చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది సమాజంలో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే శివంగి మూవీ చూసాము. సమాజంలో ప్రతి ఆడపిల్ల ఎలా ఫేస్ చేయాలని చూపించేదాన్నే ఈ మూవీ ఉంటుంది. తర్వాత అంటే ఆనంది గారు చేసే డైలాగ్స్ కానీ రోల్ కానీ చాలా బాగుంది. వరలక్ష్మి గారు కూడా పోలీస్గా మంచిగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ కానీ మంచిగా తీశారు. ఇది ప్రతి ఆడపిల్ల చూసి భయపడకుండా సమాజంలో ఎదుర్కోవాలని నేను ఆశిస్తున్నాను.